నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. ఆజీవన్ ఏరియా నవంబర్ మాసంలో 114% ఉత్పత్తిని సాధించాం. ఆజీవన్ SO2 GM వెల్లడి. డబుల్ బెడ్రూమ్ల ఫ్లాట్ నెంబర్ అలర్ట్ చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ నాయకులు. ఈ నెల 23న సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నాం. ఆజీవన్ DGM పర్సనల్ కిరణ్ బాబు వెల్లడి. ఆజీవన్ ఏరియా నవంబర్ మాసంలో 114% ఉత్పత్తిని సాధించామని ఆజీవన్ SO2 GM గోపాల్ సింగ్ తెలిపారు. ఈ మేరకు ఆజీవన్ GM కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆజీవన్ DGM పర్సనల్ కిరణ్ బాబుతో కలిసి 1SO2 GM మాట్లాడుతూ వార్షిక లక్ష్యంలో ఇప్పటి వరకు 90% ఉత్పత్తిని సాధించి టార్గెట్కు కొంత వెనుకబడి ఉన్నామని తెలిపారు. మిగిలిన 115 రోజుల్లో టార్గెట్ను ఛేదించే దిశగా అన్ని విభాగాల అధికారులు ఉద్యోగుల సమిష్టి కృషితో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తామని వెల్లడించారు. లక్ష్య సాధన దిశగా అన్ని విభాగాల అధికారులను ఉద్యోగులను సమాయత్తం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని తెలిపారు. కేవలం ఇక్కడ ఈ టైంలో ఎట్లా ఉన్నది, ఏమైంది, పరిస్థితి ఎట్లా ఉన్నది, వాళ్ళు ఎంత ప్రొడక్షన్ తీసుకున్నారు, ఆ ప్రొడక్టివిటీతో పాటు మిగతా అన్ని వెల్ఫేర్ వేజెస్ కానివ్వండి, లేకపోతే వేరే ఏదైతే ఏ చర్యలు తీసుకోవాలో, ఎట్లా మనకు సేఫ్టీ కానివ్వండి, అది ఎట్లా ఇంప్రూవ్ కావాలో, సో దానికి వాళ్ళ దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ అందరూ కూడా సమిష్టి కృషితోనే మనం అంతా మన ప్రొడక్ట్స్ మన టార్గెట్ సాధించాలని అది ఉద్దేశం ఉన్నది. సో దీని ప్రకారం ఈ రోజు మీ అందరితో ప్రెస్ మీటింగ్ పెట్టడం అనేది మనకు ఆదేశం వచ్చింది. దాని ప్రకారం మీ అందరితో మేము మాట్లాడుతున్నాం ఈ రోజు. ప్లస్ రేపటి నుండి ఒక్కొక్క మైండ్ కి వెళ్ళి, అంటే ఒక్కొక్క రోజులో ఒక్కొక్క మైండ్, లెవెల్ లైన్ 2A 1 and 3 మైండ్ OC ప్లస్ ఇంకా ఒక CSP. సో ఇవన్నీ డిపార్ట్మెంట్స్ కూడా 5 days ఇవన్నీ డిపార్ట్మెంట్స్ కూడా 11th నుండి 14 వరకు అన్ని డిపార్ట్మెంట్స్ దగ్గర టీం అందరూ వెళ్ళేసేసి వాళ్ళకి కంపెనీ ఉన్నటువంటి టార్గెట్ కి మనం ఎంత రీచ్ అయ్యాము, ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి, అదేవిధంగా ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, వెల్ఫేర్ యూనిటీస్ వాటి స్టేటస్ ఇవన్నీ అందరికీ మైన్స్ డిపార్ట్మెంట్ లో ఎంప్లాయీస్ కి అవగాహన కల్పించడానికి ఈ యొక్క మల్టీ డిపార్ట్మెంట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో తద్వారా మాకు షెడ్యూల్ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారంగా మైన్స్ డిపార్ట్మెంట్ అవేర్నెస్ కల్పిస్తాము. అందులో భాగంగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ ద్వారా కూడా ఈ యొక్క కంపెనీ స్థితిగతులు అవగాహన, కార్మికుల్లో మంచి అవగాహన రావాలనేది. ఈ విలేకరుల సమావేశంలో AGM IED ఆంజనేయులు, AITUC ఆజీవన్ కార్యదర్శి ఆరెల్లి పోషం, అధికారులు ధనలక్ష్మిబాయి, భీమా, హనుమంతరావు, రాజన్న తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు 66 అబద్ధాల సమాహారం మాత్రమేనని బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి ఆరోపించారు. గోదావరికని మార్కండే కాలనీలోని బీజేపీ పార్టీ రామగుండం కార్యాలయంలో కాంగ్రెస్ 6 గ్యారంటీలు 66 అబద్ధాల సమాహారం అంశంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తుంది అన్నారు. ఇది వారి అసమర్థతను కప్పిపుచ్చుకునే పథకమే తప్ప ప్రజల సంక్షేమానికి సహాయకరంగా ఉండదని అన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో చోటు చేసుకున్న అవినీతి, వృధా ఖర్చులు మరియు ప్రజా సమస్యల పట్ల వారి నిర్లక్ష్యం అందరికీ తెలిసిందే అన్నారు.
ఈ సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను, వాటి అమలు సంబంధిత అంశాలను ఒక్కొక్కటిగా విశ్లేషించారు. కాంగ్రెస్ హామీలు ఖాళీ మాటలు మాత్రమేనని, వాటిని ప్రజల ముందు బహిర్గతం చేయవలసిన బాధ్యత కార్యకర్తలపై ఉందని పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన బీజేపీ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉందని అన్నారు. వారి అభివృద్ధి హామీలు అమలు కాని మాటలుగా మిగిలిపోయాయన్నారు. సమావేశంలో బీజేపీ కార్యకర్తలతో కలిసి నియోజకవర్గ స్థాయిలో ప్రచార కార్యక్రమాలను మరింత బలంగా నిర్వహించే ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. ఈ సంవత్సరం పొట్టి కూడా ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్న 6 గ్యారెంటీలు మాత్రం 66 మోసాలు లేక ఇవాళ మన ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. సంవత్సరం అయినా కానీ ఈ 6 గ్యారెంటీలలో ఈ ఒక్క గ్యారెంటీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ప్రజలకు నెరవేర్చలేదు. ఒక ఫ్రీ బస్ అనేది పెట్టి ఇవాళ ఆటో డ్రైవర్లకి, ప్రైవేట్ ట్రాన్స్పోర్టర్లకు అందరు కూడా మరి తీవ్రమైన నష్టం చేసిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. ఇవాళ మహిళలని కోటీశ్వరం చేస్తానని మాట్లాడిన రేవంత్ రెడ్డి, మహిళలకు 2500 ఇస్తా అన్నది కూడా ఇప్పటికి దాని ప్రస్తావన లేదు. మహిళల కొరకు ప్రత్యేకంగా మరి ఆ స్కూటీలు ఇస్తా అని, బంగారం ఇస్తా అని, ఉచిత కరెంట్ ఇస్తా అని, గ్యాస్ సిలిండర్ ఇస్తా అని మరి ఇన్ని చెప్పి కూడా ఏ పథకం కూడా మహిళల కొరకు న్యాయం చేయలేదు. అదేవిధంగా యువత కొరకు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో చేస్తా అని చెప్పి ఇవాళ 55,000 చేస్తానని సంకల్పించుకుంటున్న కాంగ్రెస్ గవర్నమెంట్, యువతకి 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తా అని చెప్పి దాని ప్రస్తావన లేదు. నిరుద్యోగ భృతి ఇస్తా అని దాని ప్రస్తావన లేదు. మరి అటు యువతకి ఇటు మహిళలకి రైతాంగాన్ని అయితే మొత్తానికి ఉంచిన గవర్నమెంట్ ఏదైతుందో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటివరకు రైతు బంధు ప్రస్తావన లేదు. 10,000 కాస్త 15,000 చేస్తా అని చెప్పి మరి కౌలు రైతులకు 12,000 ఇస్తా అని చెప్పి ఏది కూడా ఏ మాట కూడా నెరవేర్చకుండా, మాట మీద నిల్చోకుండా అటు దళితులకి, బీసీలకి అన్యాయం చేసుకుంటా అన్ని వర్గాలకి ఇవాళ ఏదైతే అన్యాయం జరుగుతుందో అది కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల అన్యాయం జరుగుతుంది. మరి దీని ముఖ్యంగా సంవత్సరం అయిన తర్వాత కూడా దీని మీద కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు కూడా తీసుకుంటలే కాబట్టి మరి భారతీయ జనతా పార్టీ మన రాష్ట్ర పిలుపు మేరకి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎండగడతాం. కాంగ్రెస్ ఇక్కడ లోకల్గా వాళ్ళు చేస్తున్న ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో అవి కూడా నెరవేర్చే వరకు కూడా పోరాడతాం. ఈ 6 గ్యారెంటీలు మరి 66 మోసాలను కూడా ప్రజలకు తీసుకుపోతాం. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్, ఆర్ముల్ల పోచం, క్యాతం వెంకటరమణ, బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి మరియు మండల అధ్యక్షులు కోడూరి రమేష్, మిట్టపల్లి సతీష్, గుండబైన భూమన్న, గోపగని నవీన్ గౌడ్, బాణాల స్వామి, కొమ్ము గట్టన్న, సోమరపు లావణ్య, మహావాది రామన్న, దాసరి శ్రీనివాస్, కాసిపేట శివాజీ, పెద్దపల్లి రవీందర్, ఈదునూరి చిరంజీవి, నరసింగ్, రాజేందర్, కుమార్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. శ్రీకాంత్ కంటి దవాఖానా గోదావరి ఖని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అత్యాధునిక కంటి శుక్లం ఆపరేషన్ కొరకు ఇతర మహానగరాలకు వెళుతున్నారా? ఆగండి, ఈ సదుపాయం ఇప్పుడు మన గోదావరి ఖని పట్టణంలో అందుబాటులో ఉంది. ఇక్కడే పుట్టి పెరిగిన విశేష అనుభవం కలిగిన కంటి డాక్టర్ ఎల్ శ్రీకాంత్ ఎంబీబీఎస్ డివో గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన శ్రీకాంత్ కంటి దవాఖానా నందు ఇప్పుడు కుట్టు లేకుండా, కట్టు లేకుండా, కంటి మత్తుసూది లేకుండా కేవలం చుక్కల మందుతో ఫాకో పద్ధతి ద్వారా కంటి శుక్లం ఆపరేషన్ చేసి గంటలోనే డిశ్చార్జ్ చేయబడును. కంటి నల్లగుడ్డు పైకి వచ్చే కండ టెరిజియం కు చికిత్స చేయబడును. బీపీ, షుగర్ రోగులకు వచ్చు డయాబెటిక్ రెటినోపతి మరియు రెటినాకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయబడును. కనురెప్పలతో కంటికి రక్షణ. శ్రీకాంత్ కంటి దవాఖానతో మీ కన్నులకు పూర్తి సంరక్షణ. మెరుగైన కంటి చికిత్స కొరకు నేడే సంప్రదించండి. శ్రీకాంత్ కంటి దవాఖానా, రెడ్డి కాంప్లెక్స్, లైఫ్ లైన్ హాస్పిటల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్స్ 8919634275 మరియు 8074911632. డబుల్ బెడ్రూమ్ల ఫ్లాట్ల నెంబర్ అలాట్ చేసిన ప్రభుత్వానికి లబ్ధిదారులకు కృతజ్ఞతలు తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లబ్ధిదారులు మాట్లాడుతూ తినడానికి తిండి లేని తమను కనికరించి డబుల్ బెడ్రూమ్లు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యంగా మన తెలంగాణ గవర్నమెంటు మరి గౌరవనీయులు మరి రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ప్రోత్సాహంతో లేదా వారి ప్రోద్బలంతో మాకు ఉండడానికి ఇల్లు కూడా లేనటువంటి నిరుపేదలైన మాకు వారి ఇల్లు మాకు అనుగ్రహించినందుకు ఇల్లు మాకు ఇచ్చి మరి ఎంతగానో వారు రిస్క్ తీసుకున్నారు. మీ కుటుంబంలో మేము ఒక సభ్యునిగా మేము ఉంటాం, మీరేం భయపడద్దు, మీకు ఇల్లు లేనంత మాత్రాన ఏం భయపడద్దు, మేము ఉన్నామనే ధైర్యం ఇచ్చి మాకు ముందుకు నడిపించి వర్క్ ఇంకా కొంత డ్యూ ఉన్న దానిని పక్కన పెట్టి మాకు ఫ్లాట్ నంబర్స్ కూడా కేటాయించినందుకు వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాం. అసలే లేనటువంటి వారిని మమ్మలను వారు ముందుకు నడిపించినందుకు, మాకు ధైర్యం ఇచ్చి మాకు ఇల్లు ఇచ్చి ఉండడానికి ఇల్లు ఇచ్చినందుకు వారికి మరి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ గవర్నమెంట్ కూడా మా పక్షంలో మరి డబుల్ బెడ్రూములు మాకు అనుగ్రహించి మరి తెలంగాణ గవర్నమెంట్కి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు మేము తెలియజేస్తుంటున్నాం. ఇండ్ల నుండి ఇళ్ళ కోసం చాలా బాధపడుతున్నాము. మాకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్నిసార్లు మేము అప్లికేషన్స్ పెట్టినా మాకు ఎప్పుడు ఇల్లు రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక మక్కన్ సింగ్ అన్న రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్న వచ్చినాక మాకు ఇల్లు వచ్చింది. ప్రేజలా అన్న కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలి. మేము ఎన్నోసార్లు కష్టపడ్డామండి ఇళ్ళ కోసం. అన్న ప్రభుత్వంలోకి ఈ రాజకీయంలో రాకముందు కూడా చాలా మందికి సాయం చేసిండు. నా కళ్ళ ముందనే చూసినండి, ఒక ప్రెగ్నెన్సీ అమ్మాయి వస్తే ఆమెకు 50,000 రూపాయలు ఇచ్చిండు మా ముందటనే. అన్న మాకు అంత ముందు చాలా సాయం చేసిండు అన్న. ఇప్పుడు కూడా మేము కట్టుకోవాలంటే ఇల్లు ఎన్ని సంవత్సరాలు మేము చచ్చిపోయేదాకా మేము ఆ ఇల్లు కట్టుకోలేము. 10 లక్షలు 12 లక్షల ఇల్లు మాకు ఇచ్చిండండి అన్న. ఈ విలేకరుల సమావేశంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు బద్దెల రవీందర్, మధ్యల దేవేందర్, ఎం సుజాత, వంగ అంజయ్య, రేష్మ, యూసిఫ్, సాంబశివరావు, మహేందర్, ముత్యాల రమేష్, గుళ్ళ శారద, లక్ష్మీనారాయణ, శ్రీకాంత్, లింగయ్య, దీశెట్టి శ్రీనివాస్, పద్మ, టి అనిత, సాహిలా బేగం తదితరులు పాల్గొన్నారు. అనంతరం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు గోదావరిఖని చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. డబుల్ బెడ్రూమ్ల కేటాయింపు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ నినాదాలు చేశారు. టపాసులు కాల్చుతూ సంబరాలను చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉంటామని కాంగ్రెస్ లీడర్ చైర్మన్ కొప్పుల శంకర్, రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ గడమల్ల వరలక్ష్మి అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో సోమవారం గోదావరిఖని కోర్టు ఆవరణలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మున్సిఫ్ కోర్టు ముందు సోనియా గాంధీ జన్మదిన కేక్ కట్ చేసి స్వీట్లను పంచారు. ఈ సందర్భంగా కొప్పుల శంకర్, గడమల్ల వరలక్ష్మి మాట్లాడుతూ 4 కోట్ల ప్రజల ఆకాంక్షను తీర్చిన గొప్ప తల్లి సోనియమ్మని అభివర్ణించారు. 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు. అలాంటి సోనియమ్మ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ గారు హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు ఆమె ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ, మరి తెలంగాణ ఇచ్చిన ఘనత మా సోనియా గాంధీ గారికే దక్కుతుందని, 4 కోట్ల ప్రజల ఆకాంక్షను తీర్చిన ఎంతోమంది అమరులు అయిన సందర్భంగా మరి సోనియా గాంధీ గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించి 2 రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి అంతటి ధైర్యశాలి మన సోనియా గాంధీ గారు. మరి ఆమెకు ఎప్పుడు కూడా ఇలాంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ, తెలంగాణ బానిస సంఖ్యలు పెంచి మన స్వరాష్ట్రాన్ని ప్రసాదించిన మాతృమూర్తి, అమరవీరుల త్యాగం, సోనియమ్మ ఇచ్చినటువంటి రాష్ట్రం ఎలా తీర్చాలి మీ రుణం.
అంత గొప్ప వ్యక్తి మనకు తెలంగాణ ప్రసాదించింది. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 4 కోట్ల మంది కోరిక నెరవేరింది సోనియమ్మ గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణ వల్లనే. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్, ప్రధాన కార్యదర్శి జవ్వాడి శ్రీనివాస్, లీగల్ సెల్ కన్వీనర్ ముష్క రవికుమార్, రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు మాదర్శ శ్రీనివాస్, పాత అశోక్, దేశెట్టి అంజయ్య, గోటూర్ నరేష్, అరుణ్, జాగిరి రాజయ్య, నూనె సత్యనారాయణ, ప్రకాష్, న్యాయవాదులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని మార్చి కాంగ్రెస్ తల్లి విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారంటూ నిజమైన తెలంగాణ తల్లికి అవమానం జరిగిందని పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఉద్యమకారులు బొడ్డు రవీంద్ర ఆధ్వర్యంలో ఉద్యమకారులు, పట్టణ అధ్యక్షులు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొని పాలాభిషేకం చేసి పూలమాల వేశారు. ఈ సందర్భంగా బొడ్డు రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. 2007లో ఇప్పుడున్న తెలంగాణ తల్లిని కవులు, కళాకారులు జయశంకర్ సారు, కేసీఆర్, ఉద్యమకారులు ఏర్పాటు చేసినటువంటి విగ్రహాన్ని ఇప్పుడు మార్చడం చాలా దుర్మార్గమన్నారు. తెలంగాణ ఉద్యమ ద్రోహి అయిన రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లిని మార్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఉద్యమకారులందరూ కలిసి ఇప్పుడున్న తెలంగాణ తల్లిని, అదేవిధంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని చుట్టుముట్టి గౌరవంగా గాంధీ భవన్లోకి పంపిస్తామని అన్నారు. ఇప్పటికైనా మా ఆత్మ గౌరవ ప్రత్యేకమైన తెలంగాణ తల్లిని సచివాలయంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ఈ రేవంత్ రెడ్డి సర్కార్, ఉద్యమ ద్రోహి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ తల్లిని ఏర్పాటు చేయడాన్ని మేము రామగుండం నుంచి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉద్యమకారులందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు అప్పుడు ఏర్పాటు చేసినటువంటి 2007లో తెలంగాణ తల్లిని అప్పుడున్నటువంటి ఉద్యమకారులు, అదేవిధంగా జయశంకర్ సార్, అనేక మంది కవులు, కళాకారులు అందరూ కూడా సమిష్టిగా ఏర్పాటు చేసినటువంటి మా తెలంగాణకు ఒక తల్లి ఉండాలని చెప్పి ఒక రూపాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఎక్కడికక్కడ ఏ ఉద్యమకారుడైనా కూడా తెలంగాణ తల్లికి దండం పెట్టుకొని ఏ గ్రామంలో అయినా ఏ ఊళ్ళో అయినా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆమర దీక్ష చేపట్టిన తర్వాత ప్రతి ఒక్క బిడ్డ కూడా తెలంగాణ తల్లిని మొక్కుకుంటూ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా మేము విశ్రమించేయాలని సంకల్పం తీసుకొని ఆ దేవతను మొక్కినటువంటి సందర్భాన్ని చూస్తాం. ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కల్వచల్ల కృష్ణవేణి, కుమరి శ్రీనివాస్, గాదం విజయ, నాయకులు తోడేటి శంకర్ గౌడ్, బొడ్డుపల్లి శ్రీనివాస్, మహేందర్ గౌడ్, జక్కుల తిరుపతి, బొబ్బిలి సతీష్, కిరంజీ, బుర్రి వెంకన్న, కోడి రామకృష్ణ, సతీష్, ఆవునూరి వెంకటేష్, భానుప్రసాద్, నరేష్, సంధ్యారెడ్డి, సమ్మెట స్వప్న, గుర్రం పద్మ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2BHK అండ్ 3BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు, ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. బ్యాక్ టు న్యూస్. ఈ నెల 23న సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని వేడుకలను ఘనంగా నిర్వహించనున్నామని ఆర్జీవన్ డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ ఈ నెల 23న సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించామని తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 19న గృహశోభ పోటీలు, 20న దీపాలంకరణ పోటీలు, సాయంత్రం 4 గంటలకు RCOA క్లబ్లో, 21న మధ్యాహ్నం 3 గంటలకు GM కాలనీ గ్రౌండ్లో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 23న సాయంత్రం 6 గంటల నుంచి సింగరేణి ఆవిర్భావ దినోత్సవం వేడుకలు గోదావరి కని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
RG1 ఏరియాలో పనిచేసేటువంటి అధికారులు, సూపర్వైజర్సు, ఎంప్లాయీసు, యూనియన్ ప్రతినిధులు, సింగరేనియన్స్ అందరికీ కూడా నమస్కారం. సింగరేణి పుట్టిన తేదీ డిసెంబర్ 23. ప్రతి సంవత్సరం కూడా సింగరేణి కాలేజ్ వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు సెలబ్రేట్ చేయడం ద్వారా ఈ యొక్క సింగరేణి డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాము. అందులో భాగంగా మన RG1 ఏరియాలో స్థానిక JN స్టేడియంలో ఘనంగా నిర్వహించడానికి మేనేజ్మెంట్ RG1 ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మరి ఉత్తమ హౌసెస్ ఎవరైతే గ్రీనరీ మెయింటైన్ చేస్తారో హౌసెస్ వాళ్ళకి సెలెక్ట్ చేయబడతాయి, వాళ్ళకి బహుమతులు ఉంటాయి. అదేవిధంగా దీపాలంకరణ, మహిళలు, యువతులకు ఈ యొక్క దీపాలంకరణ కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్నాము. అదేవిధంగా మహిళలకి ఆటల పోటీలు, అదేవిధంగా డిసెంబర్ 23 JN స్టేడియంలో వివిధ స్టాల్స్ ఏర్పాటు చేసి సింగరేణి సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ రోజు ఈ విజేతలందరికీ బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. దీంతోపాటు మంచి కళాకారులు, సెలబ్రిటీస్ని పిలిపించి లోకల్ టాలెంట్ని కూడా యూజ్ చేసుకొని చక్కటి సెలబ్రేషన్ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. గౌరవ జనరల్ మేనేజర్ శ్రీ డి లలిత్ కుమార్ గారు వారి సారథ్యంలో సంబంధిత డిపార్ట్మెంట్స్ అధికారులు, సిబ్బంది వర్క్ చేసి ఈ యొక్క సెలబ్రేషన్స్ని సక్సెస్ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. రామగుండం పట్టణంలోని తబిత ఆశ్రమంలో కాంగ్రెస్ పార్టీ రామగుండం పట్టణ అధ్యక్షులు ఈతునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రధాత సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆశ్రమ పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి పిల్లలకు, వృద్ధులకు మధ్యాహ్న భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఈతునూరి హరిప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మనోభావాలు గుర్తించిన సోనియమ్మ ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందని తెలిసి కూడా మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని, ఈ రోజు తెలంగాణలో స్వపరిపాలన కొనసాగుతుందంటే అందుకు 100% సోనియా గాంధీ కారణమని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. జిల్లాలలో పెండింగ్లో ధరణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో ధరణి పెండింగ్ దరఖాస్తులు, జాతీయ రహదారుల భూసేకరణ చెల్లింపులపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష డివిజన్ వారీగా పెండింగ్ ధరణి దరఖాస్తులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ధరణి వెబ్సైట్లో నూతనంగా పెండింగ్ మ్యూటేషన్, పెండింగ్ సక్సెసేషన్ మొదలగు మోడల్స్ ను ప్రభుత్వం జిల్లా కలెక్టర్ నుంచి అదనపు కలెక్టర్, రెవెన్యూ డివిజన్ అధికారులకు బదలాయించడం జరిగిందని, వీటిని వేగవంతంగా క్లియర్ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు బి గంగయ్య, సురేష్, గోదావరిఖని, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములు, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వేల్ అండ్ రికార్డ్స్ శ్రీనివాస్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, రాజలక్ష్మి దంపతుల పెళ్లి రోజును పురస్కరించుకుని రామగుండం కార్పొరేషన్ లో సేవా కార్యక్రమాలు చేపట్టారు. రామగుండం 29వ డివిజన్ లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపల్లి సతీష్ అధ్యక్షతన డివిజన్ అధ్యక్షులు శనిగరప్ప హరీష్ ఆధ్వర్యంలో డివిజన్ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, రాజలక్ష్మి దంపతులకు శాల్వా కప్పి పూలమాలలు వేసి ఆహ్వానించారు. అనంతరం అంగన్వాడీ పిల్లల మధ్య మహంకాళి స్వామి, రాజలక్ష్మి దంపతులు కేక్ కటింగ్ చేసి పిల్లలకు పలకలు, బలపాలు, ప్యాకెట్లు, పిల్లలు కూర్చునేందుకు మ్యాట్స్, కుర్చీలు, పిల్లల ఖర్చులకు పాకెట్ మనీ అందజేశారు. ఎన్టీపీసీ సాయి సేవా సమితిలో మిరిదొడ్డి ప్రవీణ్, వీరబైన సాయి గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టి పిల్లలకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. గాంధీనగర్లోని DMHWS స్కూల్లో యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొడుదుల శివ ఆధ్వర్యంలో పిల్లలకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ సమక్షంలో పాకెట్ మనీ అందజేశారు. యూత్ కాంగ్రెస్ నాయకులు అజయ్ సింగ్ ఆధ్వర్యంలో పిల్లలకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు అందజేశారు. ప్రభుత్వ కళాశాలలో మహంకాళి సోదర బృందం సోహెల్ ఆధ్వర్యంలో పిల్లలకు పాకెట్ మనీ, కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, రాజలక్ష్మి దంపతులు హాజరై వీరి చేతుల మీదుగా పిల్లలకు స్వీట్లు పంపిణీ చేసి
కేక్ కటింగ్ చేసి పిల్లలతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు, సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, సీనియర్ పాత్రికేయులు కాంపల్లి సతీష్ మాట్లాడుతూ మహంకాళి స్వామి ప్రజల సమస్యలు పరిష్కరించడంలో నిరంతరం ముందుంటారని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తారని, రామగుండం కార్పొరేషన్ లో ప్రజా ఉద్యమ నేతగా గుర్తింపు సాధించి ప్రజలకు సేవ చేయడంలో ముందుంటూ ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని, మహంకాళి స్వామి రాజలక్ష్మి దంపతులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటూ మరింత ప్రజలకు సేవ చేయాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు, మహంకాళి స్వామి సోదర బృందం, అభిమానులు, రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు గౌతమ్ సతీష్, దిగ్విజయ్ సింగ్, శనిగరపు తిరుపతి, మిరిదొడ్డి ప్రవీణ్, కుడుదల శివ, సురేష్, అజయ్ సింగ్, శనిగరపు హరీష్, వీరపైన సాయి గౌడ్, రవి, వెంకటేష్, సోహెల్, పద్మ, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కో కన్వీనర్ గద్దల శశిభూషణ్, అంగన్వాడీ టీచర్ రజిత, అంగన్వాడీ బృందం, ప్రభుత్వ కళాశాల బృందం, MDHWS స్కూల్ నిర్వాహకులు రాజయ్య, సాయి సేవా సమితి నిర్వాహకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. ఆజీవన్ ఏరియా నవంబర్ మాసంలో 114% ఉత్పత్తిని సాధించాం. ఆజీవన్ SO2 GM వెల్లడి. డబుల్ బెడ్రూమ్ల ఫ్లాట్ నెంబర్ అలర్ట్ చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసిన BRS నాయకులు. ఈ నెల 23న సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నాం. ఆజీవన్ DGM పర్సనల్ కిరణ్ బాబు వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.